హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. దిస్ ఈజ్ పవన్. మీరు లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నారు? లైఫ్లో ఎలా కార్వింగ్ మిమ్మల్ని మీరు చేసుకోవాలనుకుంటున్నారు? దానికి ఖచ్చితంగా ఒక మెంటారు అంటే ఒక మార్గదర్శి ఖచ్చితంగా మనకు అవసరమే కదా. ఎందుకంటే మీరు వెళ్ళే దారిని ఒక టాప్ నాచ్కి తీసుకెళ్లాలన్నా మీకు ఖచ్చితంగా ఒక షాడో లాంటి ఒక లీడర్ అవసరం. అలాంటి లీడర్ అలాగే ఒక మెంటార్గా, ఒక కౌన్సిల్ సైకాలజిస్ట్గా ఎన్నో సంస్థలకి దిగ్గజ సంస్థలు విప్రో అండ్ ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకు కూడా లైఫ్ స్కిల్స్ కోచింగ్ని ఇచ్చిన నగేష్ భట్ల పెన్మర్తి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న యూత్కి మీరిచ్చే సలహా ఏంటి వాళ్ళ కెరియర్ పరంగా సార్? ఎందుకంటే ఒక స్ట్రెస్తో కూడిన కెరియర్ని మనం చూస్తున్నాం. ఆ స్ట్రెస్ని ఎలా అధిగమించాలి? మొట్టమొదట ఏంటంటే యూత్ ఎప్పుడైతే ఒక ఆనందకరమైన వాతావరణంలో ఒక విద్యని అభ్యసించడం మొదలెడతారో మనకి తెలియకుండానే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఆ నేర్చుకున్న విద్య 10 కాలాల పాటు ఉంటుంది. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒత్తిడి ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది, మన మెమరీని కూడా తగ్గిస్తుంది అంటానికి. మీరు ఒక క్లాసులో ఒక పిల్లవాడిని పిలవండి, పిలిచి పోయిన సంవత్సరము నీ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఏం జరిగింది అని అడగండి. అతను కొద్దిసేపు గుర్తు తెచ్చుకొని, సార్ పోయిన సంవత్సరం నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాను సార్, నేను రెడ్ కలర్ షర్ట్ వేసుకెళ్ళాను, నా బెస్ట్ ఫ్రెండ్ ఏమో గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నాడు, నాతో పాటు 10 మంది వచ్చారు, స్ట్రాబెర్రీ కేక్ తిన్నాము, పెప్సీ కూల్ డ్రింక్ తాగామని సంవత్సరం క్రితం బర్త్డే పార్టీలో జరిగిన ప్రతి విషయాన్ని కులంకుశంగా గుర్తు తెచ్చుకుని చెప్పగలుగుతున్నాడు ఆ బాలుడు. అదే బాలుడిని పోయిన సంవత్సరం క్వశ్చన్ పేపర్లో 2 క్వశ్చన్లు చెప్పమని అడగండి, గుర్తుకు రాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒక పాయింట్ ఏంటంటే 2 విషయాలు ఒక సంవత్సరం క్రిందే జరిగినాయి. బర్త్డేదేమో గుర్తుంటోంది, ఎగ్జామ్ సెంటర్లో పేపర్లో క్వశ్చన్లు గుర్తుండట్లేదు. ఎందుకని? బర్త్డే పార్టీలో అతనికి ఎనర్జీ ఎక్కువగా ఉంది, ఆనందంగా ఉన్నాడు, కాబట్టి ఆ జరిగిందంతా సబ్కాన్షియస్ మైండ్లో గుర్తుండిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఎగ్జామ్ సెంటర్లో అతను ఒత్తిడిలో ఉన్నాడు, కాబట్టి అక్కడ జరిగింది గుర్తులేదు. చాలా బాగా చెప్పారు. ఈ 2 విషయాల్ని మీరు దగ్గర పెట్టుకుని చూసుకుంటే ఇట్ ప్రాక్టికల్లీ టెల్స్ నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు సబ్జెక్టు తొందరగా లోపలికి వెళ్ళి ఎక్కువ కూర్చుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒత్తిడిలో ఉన్నప్పుడు లోపలికి అసలు వెళ్ళట్లేదు. సో నువ్వు సబ్జెక్టు 10 కాలాల పాటు గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక ఆనందకరమైన వాతావరణంలో సబ్జెక్టులు నేర్చుకోవటం అలవాటు చేసుకోవాలి. అందుకే మీరు పూర్వకాలము విద్యను నేర్పించే ప్రక్రియల్లో చూసుకుంటే చెట్ల కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠాలు చెప్పటం, పాటలు పాడుతూ పాఠాలు చెప్పటం, పిల్లల్ని నవ్విస్తూ పాఠాలు చెప్పటం, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు విద్యని విద్యలాగే అభ్యసించకుండా అదొక ఆనందకరమైన ఆరోగ్యకరమైన విషయంగా వాళ్ళు ఆనందించేవారు. మంచి అట్మాస్ఫియర్లో నేర్చుకున్నారు. శాంతినికేతన్ కూడా అదే సేమ్ థీమ్లో. అవును, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాంతినికేతన్ అదే కాన్సెప్ట్. అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు హిట్ అవ్వటానికే అసలు ఈ కాన్సెప్టే ముఖ్య కారణం. కరెక్ట్ సార్. అంటే సార్ ఈ ప్రపంచంలో ప్రకృతికి మించిన ఉపాధ్యాయులు ఇంకెవరు లేరు. ప్రకృతి మనకి అన్నీ నేర్పిస్తుంది. అంటే మనందరికంటే పెద్ద గురువు ప్రకృతి. కరెక్ట్. ఆ పెద్ద గురువు దగ్గరికి వెళ్ళే మనం పాఠాలు నేర్చుకుంటే, ఆ ఎన్విరాన్మెంట్లో నేర్చుకుంటే చాలా తొందరగా ఫ్రెష్గా మైండ్లోకి ఎక్కుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. అయితే చదువు విషయం నేర్చుకునే విషయం వరకు చాలా చక్కగా వివరించారు. అయితే చదువు నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా మనం ఇప్పుడున్న యూత్ ఒక సాఫ్ట్వేర్ జాబ్కో లేకపోతే ఇంకా స్ట్రెస్ఫుల్గా ఉన్న జాబ్లకో కాంపిటీషన్ ఎవ్రీవేర్ దెర్ ఈజ్ ఏ కాంపిటీషన్. మనం ఒక్క అడుగు వెనక్కేసినా కూడా 100 అడుగులు మన పక్కనున్న మన కాంపిటీటర్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో మీరు ప్రముఖ సంస్థలకి, విప్రో లాంటి సంస్థలకు కూడా ఉద్యోగులకి లైఫ్ స్కిల్స్లో కోచింగ్ ఇచ్చారు. వాళ్ళకి మీరు ముఖ్యంగా వివరించే అంశాలు ఏంటి? సార్ బేసికలీ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్లో ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడిని నుంచి ఉపశమనం పొందటానికి ఇలాంటి సంస్థలు వివిధ రకాల కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే అసలు ఈ ఒత్తిడి ఎందుకు వస్తుంది? చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే ఒత్తిడిని నిర్మూలించాలనుకుంటారు. పెద్ద పొరపాటుది. ఒత్తిడిని నిర్మూలించడం అవ్వదు.
ఒత్తిడిని మనం ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాలి. హ్యాండిల్ చేయాలి. ఎస్. ఒత్తిడి ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా నేను కోపాన్ని విడిచిపెట్టాను అంటాడు. ఎక్కడ పంజాగుట్లోనా మీరు పెట్టలో ఎక్కడ విడిచిపెట్టాం? కోపాన్ని విడిచిపెట్టడం పాసిబుల్ ఉంటుందా సార్? దాక్కుంటూ ఉంటుంది. సప్రెస్ అయ్యి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఎగ్జాక్ట్లీ. నువ్వు 5 సంవత్సరాలు బయటపడలేదంటే అది వెళ్ళిపోయిందని కాదు, నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నావు, కమాండ్ చేస్తున్నావు, కంట్రోల్లో ఉంచుతున్నావు, బ్యాలెన్స్ చేస్తున్నావు. అట్లాగే ఈ సాఫ్ట్వేర్ సంస్థలందరూ కూడా హౌ టు ఎలిమినేట్ స్ట్రెస్ కాదు, హౌ టు హ్యాండిల్ స్ట్రెస్. ఎక్సలెంట్ సార్. అది నేర్పించగలిగితే ఇవాళ నువ్వు నేర్పించిన ఈ అంశాన్ని అతను ఎక్కడున్నా హ్యాండిల్ చేసుకుంటాడు. సార్ బేసికల్లీ స్ట్రెస్కి చాలా చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణం కాంపిటీషన్ అనుకోవచ్చు. కాంపిటీషన్ ఒకటి. నెక్స్ట్ ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో పిల్లల్లో ఒక అంశము చాలా పెరుగుతోంది. అది అందరి దృష్టి పడుతోందో లేదో నాకు తెలియదు, కానీ దాన్ని కొద్దిగా సైకలాజికల్ లాంగ్వేజ్లో అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ అంట. అంటే నేను ఒక చిన్న పని చేస్తున్నా, ఒక పెద్ద పని చేస్తున్నా, నేను చేస్తున్న పనికి నా కష్టానికి తగ్గిన గుర్తింపు నాకు వస్తోందా లేదా? మీరు నమ్మరు సార్, ఆల్కహాల్, డ్రగ్స్ వీటిలన్నిటికంటే కూడా బిగ్గెస్ట్ ఎడిక్షన్ రికగ్నిషన్. నాకు గుర్తింపు కావాలి, నన్నే గుర్తించాలి. దీన్ని మనం ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. ఆల్మోస్ట్ అంతే, ఐడెంటిటీ క్రైసిస్. అది దాంతో పోల్చొచ్చా? ఇంచుమించదే ఐడెంటిటీ క్రైసిస్. జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఐడెంటిటీ క్రైసిస్కి అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్కి అలవాటైన వాళ్ళు అది పొందడానికి ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్తారు. ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళి పొందకపోతే స్ట్రెస్కి గురవుతారు. ఇప్పుడు ఒకే కంపెనీలో 10 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకడు 8 గంటలు కష్టపడుతున్నాడు, అవుట్పుట్ ఇచ్చాడు. ఇంకోటి స్మార్ట్ వర్కర్ 2 గంటలు చేసి అవుట్పుట్ ఇచ్చాడు. వాడిని పొగిడారు, వీడిని పొగిడారు. వీడి ఉద్దేశం ఏంటంటే నేను 8 గంటలు చేశా కదా, నన్ను ఎందుకు ఎక్కువ పొగడలే. రికగ్నిషన్. ఈ రికగ్నిషన్ ఎక్కడ బిగిన్ అవుతుందంటే సార్, చిన్నప్పటి నుంచే నెమ్మదిగా టేమ్ అవుతుంది. అది టేమ్ అయ్యి ఒక స్థాయి, మన ఒక ఏజ్ వచ్చేసరికి తారాస్థాయికి చేరుతుంది. మీరు ఈ కాలం పిల్లలు చూడండి, మా అమ్మ నన్ను గుర్తించట్లేదు, మా నాన్న నన్ను గుర్తించట్లేదు, మా టీచర్ నన్ను గుర్తించట్లేదు. నా ప్రశ్న ఏంటంటే అసలు ఎందుకు గుర్తించాలి? నువ్వు కష్టపడితే నువ్వు బాగుపడతావు, లైఫ్లో నువ్వు ముందరికి వెళ్తావు. ఎవరైతే రికగ్నిషన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ దేర్ లైఫ్. కరెక్ట్ సార్. నువ్వు చేయాల్సిన బాధ్యతను నువ్వు నిర్వర్తించు, ముందరికి వెళ్ళిపోవు. ఒకళ్ళు గుర్తించారా లేదా అని నెవర్ కీప్ ఎక్స్పెక్టేషన్స్. సార్ ఇందులో ఇంకొక సబ్ క్వశ్చన్ కూడా ఉంది సార్. ఇప్పుడు అటెన్షన్ సీకింగ్, ఐడెంటిటీ క్రైసిస్ తోటి వేరే వాళ్ళతోటి కంపారిజన్ చేసుకుని కూడా స్ట్రెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. కరెక్ట్. సపోజ్ అది సినిమా ఫీల్డ్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు మెగాస్టార్ అవ్వాలనుకుంటారు, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు పవర్ స్టార్ అవ్వాలి, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ లాగా చేయాలని. అది మన హీరోస్లో, అప్కమింగ్ హీరోస్లో కూడా మనం ఇది చూస్తూ ఉంటాం. కొన్ని సమయాల్లో వాళ్ళు చేసే సినిమాలు కూడా ఓవర్ నైట్ సూపర్ హిట్ అవ్వాలని కొంచెం గతి తప్పినట్టుగా కూడా మనకి కనపడుతూ ఉంటుంది. కొన్ని బాగా ఐడెంటిటీ క్రైసిస్, ఏదో ఒకటి చేసేయాలని. ఆ నేపథ్యంలోనే కొన్ని బూత్ సినిమాలు అవి కూడా మనకి రిలీజ్ అవుతుంటాయి. సో ఇది కెరియర్ పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం దీని నుండి ఎలా బయటపడాలి? సామాన్య వ్యక్తి అయినా, హీరో అయినా, ఎవరైనా సరే. సార్ బేసికల్లీ ఏంటంటే అదేదో మూవీలో చెప్పినట్టు సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, నాట్ డెస్టినేషన్. ఎగ్జాక్ట్లీ. విజయం పొందాలి అంటే అదొక మంచి ప్రయాణం లాంటిది. ప్రతి అడుగుని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి మనం. ఇట్స్ ఎ జర్నీ. ఈ కాలం యూత్కి ఏంటంటే షార్ట్ కట్స్ బాగా అలవాటైనాయి. అంటే నువ్వు ఏదైతే ఒక గంటలో చేయాల్సిన పని ఉందో నేను 10 నిమిషాల్లో ఎట్లా చేయాలి, 1 నిమిషంలో ఎట్లా చేయాలి, ఇది జనాల క్యారెక్టర్ని ఎంత దెబ్బతీస్తోందంటే సార్, నేను మీకు ఇవాళ చెప్తాను, ఇవాళ పిల్లల్లో మీరు చూడండి, ఓర్పు సహనం రోజు రోజుకి కోల్పోతున్నారు. ఓర్పు సహనం కోల్పోవటం వల్ల ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది, చిరాకు, అసహనం. దీనికి మూల కారణం ఏంటో తెలుసా? నేను చెప్తే షాక్ అవుతారు అందరు. స్మార్ట్ ఫోన్. మీరు అడగచ్చు, స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల నాలో ఓర్పు సహనం ఎలా తగ్గుతుందని. నేను ప్రూవ్ చేస్తే ఇప్పుడే. మనం అందరం వాట్సాప్ వాడతాం కదా సార్. సార్ నాకు తెలిసి మొబైల్ ఫోన్స్ కనిపెట్టినప్పుడు చిన్న ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్ లేవు. అప్పుడు మెసేజ్లు చేసి ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు మీరు వాట్సాప్ వాడే వాళ్ళని చూడండి సార్, ఓ 10 మందిని 1000 మందిని తీసుకోండి.
ఎవరన్నా ఒక మెసేజ్ని కంప్లీట్ ఫుల్ లెంత్లో టైప్ చేస్తున్నారా? లేదు. అందులో షార్ట్ కట్స్. జిఎం గుడ్ మార్నింగ్, జిఎన్ గుడ్ నైట్, వై వై ఎస్డి స్వీట్ డ్రీమ్స్, టీసీ టేక్ కేర్. నా ఉద్దేశం ఏంటంటే జిఓఓడి స్పేస్ ఎన్ఐజిహెచ్టి అని టైప్ చేసి నీకు మెసేజ్ పంపించడానికి నీకు టైం లేదా? నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావా? అంటే నీకు అక్కడ టైం ఉన్నా కూడా నువ్వు షార్ట్ కట్ని ఎతుకుతున్నావు. నువ్వేమనుకుంటున్నావు? నేను సమయాన్ని ఆదా చేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈ ప్రాసెస్లో నీ జీవితమైన ఒక అద్భుతమైన లక్షణాన్ని, ఓర్పు సహనాన్ని కోల్పోతున్నావు. స్మాల్ హ్యాబిట్స్ లీడ్స్ టు బిగ్ చేంజెస్ ఇన్ క్యారెక్టర్స్. ఇస్ ఇట్? ఎస్ సార్. నేను కొన్ని కాలేజ్ ప్రిన్సిపల్స్ని, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ని చూశాను సార్. థ్యాంక్ యూకి బదులు టీక్యూ పెడతారు సార్. అసలు ఈ టీక్యూ ఎవరు కనిపెట్టారో సార్? టీక్యూ ఏంటి సార్? టిఎన్ఎక్స్ కూడా పెడుతున్నారు. టీహెచ్ఏఎన్కే. మన దురదృష్టం ఏంటంటే సార్, టీహెచ్ఏఎన్కే అని టైప్ చేసిన తర్వాత వైఓయి ఉండదు సార్, ఉట్టియు. అంటే మీరు ఒక యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిగా, ఒక యూనివర్సిటీలో పాఠాలు చెప్తున్న టీచర్గా, ప్రొఫెసర్గా మీరందరూ చేస్తున్నారని కానీ నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సబ్ కాన్షియస్గా బాగా ఎఫెక్ట్ అదే సార్ నేను చెప్పేది. సబ్ కాన్షియస్గా సార్, నేను మీకు ఒకటి చెప్తాను. చిన్న చిన్న హ్యాబిట్స్ ఏవైతే అలవాటు అవుతాయో అది మన మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇప్పుడు ఈ చిన్న హ్యాబిట్లో మీరు షార్ట్ కట్ ఎతుకుతున్నారు, రేపు ఇంకొద్దిగా పెద్ద పనులు ఎతుకుతారు. కరెక్ట్. ఆ తర్వాత ఇంకొద్దిగా పెద్ద పనులు ఎతుకుతారు. నేనేమంటానంటే ఆ పెద్ద పనిలో నువ్వు ఎతికే స్థాయికి ఎందుకు వచ్చావు? ఈ చిన్న పని నుంచి బిగినండి. ఓకే. అసలు ఈ చిన్న పని దగ్గర నుంచే నువ్వు ఫుల్ స్టాప్ పెట్టుంటే అది పెరిగేది కాదు. ఎస్ సార్, ఎక్కువగా యూత్లో ఇప్పుడు మనం లవ్ స్టోరీస్ చూస్తుంటాం, ఇమ్మీడియట్గా ఓవర్ నైట్లో బ్రేకప్స్ కూడా చూస్తుంటాం. అంటే వాళ్ళ యూత్లో అసలు మీకు ఎక్కువగా ఇప్పుడు ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? వాట్ ఆర్ ద పాయింట్స్? సార్, బేసికలీ ఏంటంటే నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఏ అమ్మాయి అబ్బాయి అసలు ప్రేమించాలని అనుకో, ఇది వాస్తవం. వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది సార్, ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతోంది. ఓకే సార్, ఇష్టానికి ప్రేమకి చాలా తేడా ఉంది. ఇష్టపడుతోంది అంతే. ఇష్టపడి పడి పడి ఒకరోజు ఒక కన్ఫ్యూజన్ బిగినైంది అమ్మాయికి. ఇది ఇష్టమా ప్రేమ? కన్ఫ్యూజన్లోనే ఉంది, ఇంకా డిసైడ్ చేయలే పాపం అమ్మాయి. ఓకే. ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్న అమ్మాయి జీవితంలోకి ఒక దేవతలాగా ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ దిగుతుంది. ఓకే. వీళ్ళిద్దరు కూర్చొని రికార్డు రాసుకుంటున్నారు సార్. ఈ కన్ఫ్యూజన్లో ఉన్న అమ్మాయి రికార్డు ఇలా రాస్తూ పక్కన వాళ్ళ ఫ్రెండ్ని చూడకుండానే, ఏమి వాడి గురించి నీ అభిప్రాయం ఏంటని అడిగింది. కొత్త అమ్మాయిని పక్కనున్న బెస్ట్ ఫ్రెండ్ని అడిగింది. వెంటనే ఒక బెస్ట్ ఫ్రెండ్గా అమ్మాయి ఏం చెప్పాలి సార్? వాడు ఆల్రెడీ నీ వెనకాల ఫాలో అవుతూ వాడు టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, నువ్వు ఇప్పుడు వాడి గురించి ఎంక్వైరీ చేసి నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఇదంతా మానేసి కెరీర్ మీద ఫోకస్ పెట్టు అని చెప్పాలి. ఇది నిజమైన ఫ్రెండ్షిప్. ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయి అలా చెప్పదు సార్. ఈ కాలం బెస్ట్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి ఏమంటుందో తెలుసా? వాడా హీ సో క్యూట్. అయిపోయింది సర్వనాశనం. అంటే మీరు దేవత దిగింది అనగానే మేము నిజంగానే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తుందేమో అనుకున్నాం. తప్పు, కెరీర్ మీద దృష్టి పెట్టిన. అవును. ఎందుకంటే సార్ మీరు సెటైరికల్గా అంటారని ఊహించలా. అంటే ఎందుకంటున్నా అండి సార్, ఈ అమ్మాయి దృష్టిలో వాళ్ళ ఫ్రెండ్ దేవతే. అప్పటిదాకా కన్ఫ్యూజన్లో ఉన్న అమ్మాయి ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్ హీ సో క్యూట్, హీ సో హ్యాండ్సమ్ అందో, అప్పుడు ఇది ఇష్టం కాదు ప్రేమని డిసైడ్ అయిపోయింది. అంటే ఈ లవ్ స్టోరీ మొత్తానికి ముఖ్య కారణం ఎవరు సార్? ఆ ఏంజల్, ఆ బెస్ట్ ఫ్రెండ్. నేను అన్నట్టు దేవత ఏంజల్. అంటే అసలు ఈ లవ్ స్టోరీ మొత్తానికి కారణం ఆ అమ్మాయి. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి సార్, ఇది నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను. ఎవరైతే లవ్లో ఉంటారో వాళ్ళ పక్కన ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు సార్, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. విచిత్రం ఏంటో తెలుసా సార్, వాళ్ళు లవ్లో ఉండరు, వీళ్ళకి సలహాలు ఇస్తుంటారు, వీళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు. ఓకే. ఇంకో విచిత్రం ఏంటంటే వీళ్ళ లవ్ స్టోరీకి, వీళ్ళకి లవ్ స్టోరీ మీద వీళ్ళకున్న ఇంట్రెస్ట్ కంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఒక హాస్టల్లో ఉన్నారు సార్, ఒకే రూమ్ సార్. ఒక ఆదివారం పర్మిషన్ తీసుకుని ఒక అమ్మాయి వెళ్ళింది బయటికి, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కలిసింది. కలిసి హాస్టల్ రూమ్లోకి వచ్చింది సార్, ఇంకా ఎంటర్ అవ్వలేదు సార్ మీరు నంబరు. ఇలా అడుగు పెట్టబోతోంది, వాళ్ళ ఫ్రెండ్ బెడ్ మీద కూర్చుని లేదు. ఏమి కలిసావా? అసలు ఆత్రం చూడండి. కలిసావా అనగానే ఆ అమ్మాయి సిగ్గుపడుతూ కలిశాను అనగానే ఎక్కడికి వెళ్ళారు?
అనగానే బైక్ మీద బైక్ వన్ సైడ్ కూర్చున్నావా టూ సైడా? నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఏ ఫ్రెండ్ లవ్ స్టోరీ మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్లో 10% ఇంట్రెస్ట్ చదువు మీద పెడితే ఎప్పుడో బాగుపడేది. కరెక్ట్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూత్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద రైట్ థింగ్స్. అందుకే మంచి వాళ్ళతో సాంగత్యం చేయమన్నారు. నేననేది ఏంటంటే, మీ ఇద్దరు ఒకే ఏజ్, నీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉందని నువ్వు లవ్ స్టోరీలో నువ్వు సలహాలు ఇస్తావు? నువ్వు పిహెచ్డి చేయలేదు. అసలు సేమ్ ఏజ్కి ఆల్మోస్ట్ సేమ్ మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది. అలాంటప్పుడు అదే మైండ్ మెచ్యూరిటీ ఉన్న పర్సన్ దగ్గర నుంచి నువ్వు సలహా ఎందుకు తీసుకున్నావు? ఇక్కడే మీరు ఇందాకన్నా మార్గదర్శకులు, మెంటర్ అన్నారు చూడండి, వాళ్ళని మనం పెట్టుకోవాలి. ఎవరి జీవితంలో అయినా సరే, ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక మెంటర్ ఉన్నారు. ఓహో, నేను ఇప్పుడు కౌన్సిలింగ్ సైకాలజీలో కొద్దిగా పర్ఫెక్ట్ అయ్యాను, నేను ఇన్స్పిరేషనల్ స్పీకర్ని అనుకుని నేను అన్నింటిలో పర్ఫెక్ట్ అనుకుంటే పొరపాటు. నేను మనిషిని, నాకు కొన్ని సందర్భాల్లో నేను తీసుకున్న నిర్ణయాలు తప్పవచ్చు. నా జీవితంలో కూడా ఒక మెంటర్ ఉండాలి. కరెక్ట్. మెంటర్ని పెట్టుకుంటే మనం ఒక నిర్ణయం తీసుకునే ముందర ఆ మెంటర్తో షేర్ చేసుకుంటే, ఇది చేస్తే ఏమవుతుంది, రాబోయే అనర్థాలని గుర్తించి మన్ని వారించి ఆ తప్పులు చేయకుండా కాపాడే వ్యక్తే మెంటర్. సార్, ఇప్పుడు మీరు ఒక మెంటర్గా, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా, ఇప్పుడు మీరు చెప్తే నిజంగా ఇప్పుడున్న యూత్కి, ఇప్పుడు ఇందాక మీరు ఉదాహరణలతో ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు, అంటే ఇప్పుడు వినే పరిస్థితి ఉందా యూత్లో? అద్భుతమైన ప్రశ్న అండి. సరే, ఇప్పుడు నేనేమంటానంటే, ప్రతి ఒక్కరికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నేను మీకు దీంట్లో ఎన్ఎల్పి ట్రైనింగ్ చేశాను నేను. అవును సార్. అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. అందులో మాకు నేర్పించారు, ప్రతి మనిషికి తెలియకుండా ఒక బాడీ లాంగ్వేజ్ అలవాటై ఉంటుంది. ఓకే. మీరు క్రాస్ చెక్ చేయండి సార్, అద్భుతంగా పనిచేస్తుంది. విచిత్రం ఏంటంటే, ఆ బాడీ లాంగ్వేజ్ అలవాటైందని వాళ్ళకే తెలియదు. ఓకే. అంటే ఇది వేరే వాళ్ళని చూసా, లేకపోతే స్వతహాగా వచ్చిందైనా, లేకపోతే ఒక హీరోని చూసో, లేకపోతే ఇంకోటి అలా బాడీ లాంగ్వేజా? అట్లా అని కాదండి, ఎవరికి వాళ్ళు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అది ఎక్కడి నుంచి అలవాటు అవుతుందో ఎవరికి తెలియదు. ఓకే. కానీ నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తే అలవాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు పవన్ గారు, మీరు ఎవరు మాట వింటున్నా మీరు వినేటప్పుడు మీ 2 బొటన్ వేలు ఇలా పెట్టుకుంటారు, లేదా ఇట్లా కదిలిస్తూ ఉంటారు. అది మీరు తెలిసి చేసినా తెలియకపోయిన చేసినా మీకు అలవాటైంది. అది ఇలా మీ చూపుడు వేలు. అట్లాగే ఇంకో ఆయన ఎప్పుడు ఎవరి మాట వింటున్నా కూడా ఇలా పెట్టుకుంటారు. ఇది అలవాటైందని వాళ్ళు కూడా గుర్తించరు. ఓకే. ఇప్పుడు నాకు మీతో పని ఉందనుకోండి సార్, మన సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న పవర్ మీకు తెలియదు పవన్ గారు. నాకు మీతో పని ఉంది, నేను మీ దగ్గరకు వచ్చాను, మీ బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేసి, అలవాటైన బాడీ లాంగ్వేజ్ని ఏంటి ఇది, నేను మీతో మాటలు బిగిన్ చేసినప్పుడు నేను కూడా ఆటోమేటిక్గా ఇలా పెట్టి మాట్లాడతా. మీకు ఏదైతే అలవాటైందో అది నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా. అప్పుడు దీన్ని మీరు అబ్జర్వ్ చేయకంటే ముందర మీ సబ్ కాన్షియస్ మైండ్ అబ్జర్వ్ చేసి మీకు ఒక హింట్ ఇస్తుంది లోపల నుంచి. అయ్యా పవను, ఎదురుగా కూర్చున్న ఆయన బాడీ లాంగ్వేజ్, నీ బాడీ లాంగ్వేజ్ 2 మ్యాచ్ అయినాయి, ఆయన ఏదన్నా అడిగితే చేసి పెట్టు అని సబ్ కాన్షియస్గా సూచనలు ఇస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ నా పని చేసి పెట్టమని మీకు సలహా ఇస్తోంది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. అంటే నువ్వు ఎవరి దగ్గర కన్నా వెళ్ళి ఒక పని చేయించుకోవాలంటే వాళ్ళ అలవాటైన బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేసి కాపీ కొట్టి అదే బాడీ లాంగ్వేజ్ని ప్రదర్శిస్తూ వాళ్ళతో మాట కలుపు. వినని వాళ్ళు కూడా వింటారు. ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఎస్, సూపర్ సార్, ఎక్సలెంట్గా ఉంది. ఇది మాత్రం ఇది అప్లై చేయాలి ఎవరికైనా. ఎస్, ఒకసారి చేయండి, నిజంగా వండర్స్ క్రియేట్ చేస్తారు. అవును. యా, ఇంకొక ఇంపార్టెంట్ సార్, ఇప్పుడు మనకి డీవియేట్ అవ్వకుండా, ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్న తరుణంలో, ఇంటర్ కావచ్చు లేకపోతే 10th క్లాస్ పిల్లలు కావచ్చు, డీవియేట్ అవ్వకుండా చదువు మీద కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ అంటే ఉన్న కొద్ది రోజుల్లో అయినా సరే చేసుకోవడం ఎలా? సార్, ఇక్కడ నేను ఒక చిన్న చేంజ్ చేస్తాను సార్. ఎగ్జామ్స్ టైంలో చదువు మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అనేది నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్లో ఇది సంహం పూర్తిగా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇప్పుడు రేపు మనకి ఎగ్జామ్ ఉంది సార్, ఇవాళ పొద్దున్నుంచి రాత్రి వరకు చదవకూడదు, ఫస్ట్ నుండి చదువుకోవాలి. ఫస్ట్ నుంచి నెమ్మదిగా గ్రాడ్యువల్గా ఒక ప్లాన్ ప్రకారం చదువుకోవాలి. సార్, నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు డైలీ ఒక అరగంట 30 minutes దే షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఆర్టిస్టికల్ థింగ్స్. మీకు వచ్చినా రాకపోయినా ఇది పార్టిసిపేషన్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఆర్టిస్టికల్ థింగ్స్లో మీరు ఇన్వాల్వ్ అవుతారో, క్రియేటివ్నెస్లో ఇన్వాల్వ్ అవుతారో, అప్పుడు మీకు తెలియకుండానే
ఆ స్ట్రెస్ని అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్. బ్యాలెన్స్ చేయటం వల్ల నువ్వు ఇంకా ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మీద నీకు ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సార్, ఆర్ట్ ఆల్వేస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే టు యువర్ హార్ట్. ఓ, వెల్ సెడ్ సార్. ఎస్. హార్ట్ ఈజ్ హార్ట్. ఎస్. ఇస్ వెరీ నియర్ టు హార్ట్ ఎస్. అట్ లీస్ట్. అంటే నీ మనసులోకి అతి తొందరగా అతి సునాయాసంగా చొచ్చుకు వెళ్ళే మార్గము నువ్వు ఆర్ట్లో పార్టిసిపేట్ చేయడం. అందుకే హార్ట్ అనే వర్డ్లోనే ఆర్ట్ ఉంది. అవును. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు చెప్పాలని నీ మనసుని నువ్వు ఆహ్లాదంగా ఉంచావు అనుకోండి సార్, నువ్వు ఏదైతే నేర్చుకోవాలో తొందరగా నేర్పిస్తుంది. సార్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫ్రైడే వరకు వెయిట్ చేస్తారు. ఫ్రైడే ఈవినింగ్స్ చిల్ అవుట్ అవుతూ ఉంటారు. కొంతమంది పబ్స్కి వెళ్తారు, వాటికి వెళ్తారు. సో ఒకవేళ అలాంటి చెడు అలవాట్లు కాకుండా మన మైండ్ తోటి మనం రిలాక్స్ అయ్యే విధానాలు ఏమన్నా వాళ్ళకి మీరు ఒక లైఫ్ స్కిల్స్ కోచ్గా ఉన్నా చెప్తారా? సార్ ఇప్పుడు మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రజెంట్గా మెట్రోపాలిటన్ సిటీస్లో చూస్తుంటే ఫ్రైడే వస్తుంది అంటే సాటర్డే సండే రెస్ట్ తీసుకుందాం అనే దానికంటే వెనస్డే థర్స్డే నుంచే ప్లానింగ్ బిగిన్ అయిపోతుంది. ఫ్రైడే నైట్ ఎక్కడికి వెళ్దాం, ఏ పబ్కి వెళ్దాం, ఏ డీజే ఉంది, మనతో ఎవరిని కలుపుకుని వెళ్దాం, దీనికి ముందరే ప్లానింగ్ ప్రిపరేషన్. ఇది పైగా ఏంటంటే వీళ్ళు ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నిజంగా అంత అవసరం ఉంటుందండి? అంత చిల్ అయిపోవాలి, ఎవ్రీ వీక్ ఖచ్చితంగా అయిపోవాల్సిందే, ఈ పబ్బులకి ప్యాకెట్లకి వెళ్ళాల్సిందే అన్నంత స్ట్రెస్ ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎలా అధిగమించాలి? సార్ మీకు ఒక్కటి చెప్తాను సార్, ప్రతి సమస్యకి పరిష్కారాలు చాలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. కానీ మనకి చెడుని తీసుకొచ్చే పరిష్కారమే మనం ఎంచుకుంటామంటే మనం ఆలోచించాలి. ఇప్పుడు నాకు ఒత్తిడి ఉంది, నేను సంగీతం వినొచ్చు, ఒక మ్యూజికల్ కన్సర్ట్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నైట్ కచేరీలు ఉంటాయి, సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేసే ఉంటాయి. లేకపోతే కనుక నీకు మ్యారేజ్ అయ్యి ఉంటే నీ భార్యని తీసుకుని లాంగ్ డ్రైవ్ వెళ్ళు. సరే, ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం మ్యారేజ్ అయిన, ఇందాక మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్నారు కదా, అక్కడ జస్ట్ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. వీళ్ళు వాళ్ళ పని ఒత్తిడిలో పడి ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ పొందటానికి ఉన్న 1-2 రోజులు కూడా ఇలా ఫ్రెండ్స్తో పార్టీలకని దానికని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తారు సార్. కానీ ఆ క్వాలిటీ టైం అనేది ఉంది కదా, ఆ క్వాలిటీ టైం స్పెండ్ చేయట్లేదు ఇంట్లో. కరెక్ట్. నేను ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీమ్ లీడర్ని చూశాను. ఆఫీసులో అతను మోటివేట్ చేస్తాడు సార్, 100 మంది ఎంప్లాయీస్ని మోటివేట్ చేస్తాడు, మామూలుగా కాదు అసలు. ఇంటికి వెళ్ళంగానే భార్యతో ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్. సార్ మనకి చిన్నప్పటి నుంచి ఒక సామెత ఉంది సార్, ఇంట గెలిచి రచ్చగెలవ. కరెక్ట్గా చెప్పారు పవన్ గారు, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. నువ్వు 100 మందిని మోటివేట్ చేస్తున్నావు, ఇంట్లో నువ్వు భార్యతో క్వాలిటీ టైం స్పెండ్ చేయకుండా ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ అయితే కరెక్ట్. అసలు ఏముంది అర్థం? సార్ మీరు నమ్మరు, ఇవాళ చాలామంది పేరెంట్స్, కొంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, చాలామంది పేరెంట్స్ పిల్లలు ఉంటారు సార్, పెరిగే పిల్లలు, వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళతో, సార్ మీ పిల్లలకి నిజమైన స్ట్రెంత్ ఏంటో తెలుసా? ప్రోటీన్ ఫుడ్ కాదు, మిల్క్ షేక్ కాదు, ఎనర్జీ ఇచ్చే డ్రింక్ కాదు. ఒక తండ్రి పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని పొద్దున్నుంచి సాయంత్రం ఏం జరిగింది, ఫ్రెండ్స్ ఏమన్నారు, ఏం ముచ్చట్లు చెప్పుకున్నారు, మీరు ఏం కబుర్లు చెప్పుకున్నారు అని మీరు స్పెండ్ చేసే క్వాలిటీ టైం ఉంది కదా సార్, ఇది సార్ అమృతం లాంటిది. కరెక్ట్. ఇది అంటే యాక్చువల్గా ఇప్పుడు 40+ ఉన్న జనరేషన్కి మీరు చెప్పింది అడాప్టబిలిటీ సార్. ఇంకొక నాణ్యానికి రెండో వైపు కూడా ఉంది. అదేంటంటే పిల్లలు అసలు కంప్లీట్గా అడిక్ట్ అయిపోతున్నారు మన స్మార్ట్ ఫోన్స్ కింద మీరు చెప్పినట్టు. వాళ్ళే పేరెంట్స్ తోటి బయటికి రావడానికి కానీ, టీనేజర్స్ ముఖ్యంగా మీరు వెళ్ళండిలే నేను రాను, ఆఖరికి పెళ్ళిళ్ళకి వాటికి వచ్చే సమయం కూడా వాళ్ళకు ఉండట్లా. ఏం చేస్తున్నారంటే ఏదో ఒక రీజన్ చెప్పేస్తారు, నాకు ఎగ్జామ్ ఉంది చదువుకోవాలనో, లేకపోతే ఇంకొకటో, లేకపోతే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానో, ఇట్లా అవాయిడ్ చేస్తూ వస్తున్నారు పిల్లలు కూడా. అంటే ఈ మార్పుకి మెయిన్ ఇప్పుడున్న జనరేషన్కి కారణం ఏంటి మార్పు? ఎందుకంటే సార్ మీరు ఇక్కడ ఒక గ్యాప్ అనేది, సెన్సిటివ్ గ్యాప్ అనేది ఏర్పడింది సార్ పేరెంట్స్కి పిల్లలకి మధ్యన. మీరు ఒక విచిత్రమైన సందర్భం అబ్జర్వ్ చేస్తే, ఇదివరకు కాలంలో పేరెంట్స్ పిల్లల మధ్య చాలా దూరం ఉండేది. దూరం అంటే అదొక గౌరవప్రదమైన గౌరవప్రదమైన, ఎస్.
దూరం అంటే దూరంగా చాలా, అంటే అమ్మో నాన్న వస్తున్నారు అవును. అని అప్పుడు రూమ్లోకి వెళ్ళిపోవటం. తండ్రి అంటే గౌరవం, చిన్నపాటి భయం. అప్పటి రోజులు అలా ఉండే. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే, ఓహో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా నాన్న నాతో స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి నేను లూజ్గా ఉంటా. నేను నా పిల్లలతో ఫ్రీడమ్ ఇస్తా. ఫ్రీడమ్, నేను ఇప్పుడు చాలామంది పేరెంట్స్ని చూసాను సార్, ఫ్రీడమ్ 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 అని ఫ్రెండ్లీగానే ఉంటారు, కానీ ఒక్కసారి కోపం వచ్చేటప్పుడు అరుస్తారు సార్. ఈ ఇచ్చిన ఫ్రీడమ్ నాశనం పోయినట్టే. పోయినట్టే. ఇప్పుడు అట్లా కదా సార్, మీరు 29 రోజులు ఫ్రీడమ్ ఇచ్చారు, 30 రోజు బుజ్జి కన్నా చిట్టి యు ఆర్ మై లవ్, యు ఆర్ మై బేబీ అంటారు. 30వ రోజు నువ్వు అసలు నా కడుపును అనవసరంగా చెడబుట్టావు, అసలు నువ్వు చేసే చేష్టలకి మన ఇంట్లో పరువు ఏం కావాలి అని ఇష్టం వచ్చినట్టు ఒక అరగంట తిట్టారు. ఈ 29 రోజులు ఫ్రీడమ్ గుర్తుంటుందా సార్? ఉండదు, అదొకటే గుర్తుంటుంది, తిట్టిన సందర్భమే మనిషి సైకాలజీ ఏంటో తెలుసా సార్? నేను ఇప్పుడు ఎవరైనా పిలిచి లాస్ట్ ఇయర్ నిన్ను బాగా ఎవరు పొగిడారని అడిగా, వాడి గుర్తు రాదు సార్, నేను చెప్తున్నాగా. ఓకే, వాడిని ఎవరు తిట్టారని అడగండి సార్. గుర్తుంటుంది. మే 12వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 వరకు మా బాస్ తిట్టారని తిట్టిన తిట్లు కూడా చెప్తారు. అంటే హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మంచి విషయాల్ని తొందరగా మర్చిపోతారు, చెడు విషయాల్ని సార్ ఇద్దరు గొడవ పడ్డారు సార్, 6 నెలలు మాట్లాడుకోలేదు. 6 నెలల తర్వాత మాట మొదలెట్టారు. ఫస్ట్ సెంటెన్స్ ఏంటో తెలుసా? ఆ రోజు ఏమన్నావురా అంటే మంచి విషయాలన్నీ వదిలేశాడు, ఆ రోజు ఏమన్నావన్న తిట్టు దగ్గర నుంచి బిగిన్ చేస్తున్నాడు. అంటే వీ ఆల్వేస్ హ్యావ్ ఎ టెండెన్సీ టు రిమెంబర్ నెగిటివ్ థింగ్స్. దీనివల్ల మనలో పాజిటివిటీ తగ్గిపోతుంది. పాజిటివిటీ ఎప్పుడైతే తగ్గుతుందో ఆ స్పేస్ అనేది క్రియేట్ చేయబడదు. ఇప్పుడు మీరు మన టాపిక్, ఇప్పుడు మీరు మా అడిగిన క్వశ్చన్, పేరెంట్స్కి ఈ కాలం జనరేషన్ పిల్లలకి ఈ డిఫరెన్స్ ఏదైతే గ్యాప్ వస్తుందో, వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఎందుకు వింటలేదు, వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎందుకు చూపెట్టట్లేదు. నేను ఈ మధ్య ఒక పేరెంట్ని చూశాను సార్, చాలా ఫ్రెండ్లీ వాళ్ళ డాటర్తో. ఎప్పుడు బయట అడిగినా నేను రానని రూమ్లో ఉంటుంది, నువ్వు అమ్మాయి వెళ్ళండి, నేను రాను. ఎందుకని చూస్తే మొబైల్స్లో వెబ్ సిరీస్లకి ఎడిక్ట్. నాకు తెలుసు సార్, ఇండియాలో వెబ్ సిరీస్ అటు ఇటుగా కొద్దిగా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఇంకొంచెం చెప్పాలి అని అంటే కొరియన్ వెబ్ సిరీస్లకి బాగా ఎడిక్ట్. కరెక్ట్ సార్. నేను 2026-27 కల్లా సార్ ఇండియాలో ఒక ఎడిక్షన్ బాగా ముదిరిపోతుంది సార్. అదేంటంటే కొరియన్ బ్యాండ్ BTT. ఓకే, కొరియన్లో ఒక బ్యాండ్ ఉంది, BTS అనుకుంటా, సారీ BTS. ఒక 7 అబ్బాయిలు ఉంటారు సార్ కొరియన్స్, వాళ్ళు పాటలు పాడతారు. అసలు వాళ్ళంటే పడిసి వస్తారు సార్ చాలామంది. 7 అబ్బాయిల్లో ఒకడు పొరపాటున చెయ్యి మీద ఇలా జుట్టు పెడితే సార్, అబ్బా హీ సో హాట్ అంటారు. ఓకే, వాడు జుట్టు మీద దురద పెట్టాడో నార్మల్గా పెట్టాడో తెలియదు. ఇక్కడ మన వాళ్ళకి అర్థం కాదు. మన ఇండియాలోనే ఎన్ని మంచి బ్యాండ్స్ ఉన్నాయి సార్. కరెక్ట్. ఇవన్నీ కాదన్నట్టు కొరియన్ బ్యాండ్. నేను దానికి అగెయిన్స్ట్ కాదు, మన ఇండియాలో ఉన్నవి గుర్తించాలిగా మీరు. మన ఇండియాలో ఉన్నవి గుర్తించకుండా అక్కడెక్కడికో వెళ్ళి దాన్ని చూడటం ఏంటి సార్? నేను మీకు చెప్తున్నాను సార్, వెబ్ సిరీస్ చేసే ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇంత కాదు సార్. మూవీకి సెన్సార్ ఉందా? మూవీకి ఉంటుంది, వెబ్ సిరీస్కి సెన్సార్ ఏది సార్? ఉండదు. అంటారు. అవునవును. నేను మీకు ఒక ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది సార్, ఒక వెబ్ సిరీస్ చూసింది, అసలు మంచి బోల్డ్ సీన్స్ ఉన్నాయి సార్. అయ్యో పొరపాటున చూసా అనుకోవాలి. ఈ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా సార్? ఫోన్ తీస్తుంది సార్, వేరే వాళ్ళు ఫార్వర్డ్ ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తున్నా, నువ్వు ఇవ్వాలే చూడు, నువ్వు చూస్తావా లేదా. అసలు ఆ ఇంట్రెస్ట్ ఏంటి సార్? ఇప్పుడు నువ్వు చూసింది కాక ఇంకొకరితో చూపించాలి. ఇందాక మీరు చెప్పినట్టు హాస్టల్స్లో అమ్మాయి, అవును కలిసావా ఈరోజు? అవును. ఎక్కడ కలిసావు? అవును. ఏమంది? అవును. అబ్బాయి చాలా బాగున్నాడు, ఓకే కంటిన్యూ అన్నట్టుగా. అవును. వెబ్ సిరీస్ కూడా ఇలాగ తయారయ్యాయి. అవును. అంటే నేను అడిగేది ఏంటంటే సార్, అంటే ఇప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు ఇదంతా ట్రాష్ అనుకుంటారా? వాళ్ళు ఏదో ట్రాష్ చెప్తున్నారు, నా ఇష్టం, నేను నా లైఫ్ అనుకుంటారా? లేకపోతే వాళ్ళు కొంచెం కెరియర్ మీద ఫోకస్ చేసుకుని వాళ్ళకి ఏవో టార్గెట్స్ ఉంటాయి? లేదు సార్, కౌన్సిలింగ్ విల్ ఆల్వేస్ వర్క్. అదేంటంటే వాళ్ళ షూస్లోకి ఎంటర్ అయ్యి మనం కౌన్సిలింగ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీరు జనరల్గా తండ్రి కూతుళ్ళ రిలేషను, తండ్రి కొడుకుల రిలేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. తండ్రి ఎంత ఫ్రెండ్లీగా చెప్పాలనుకుని అది ఫ్రెండ్లీగా రీచ్ అవ్వదు.
ఎందుకంటే అక్కడ ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడుతుంది. సార్ మీరు ఎమోషన్‌గా డిస్టర్బ్ అయినప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు, మాట్లాడకూడదు. కరెక్ట్. అది అవతల వాళ్ళని బాగా హర్ట్ చేస్తుంది. నేను అందుకే ఏం చేస్తానంటే చాలామందికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సార్, మీరు ఎక్కువ ఉత్సాహంగా ఉన్నా, ఎక్కువ కోపంగా ఉన్నా, అవతల వాళ్ళకి చెప్పాలనుకుంది మీరు నోటితో చెప్పబాకండి. కొంచెం పోస్ట్‌పోన్ చేసుకోవాలి అది. పోస్ట్ పని చేసుకోవాలి. తర్వాత కూడా పేపర్ మీద రాసేవండి. ఓకే. నిజంగా. సార్ మీరు ఇప్పుడు మీకు నా మీద కోపం వచ్చింది. పవన్ గారికి నా మీద కోపం వచ్చింది. నువ్వు అసలు ఏ మనిషివా? నీకు బుద్ధి ఉందా? సిగ్గుందా అని అరిచారు. నాకు మీ తిట్ల కంటే మీ ఎక్స్ప్రెషన్ ఫిక్స్ అవుతుంది ఇక్కడ. ఓకే. నేను బయటికి ఆయన తిట్టేటప్పుడు కనుబొమ్మలు పెద్దవి చేశాడు, కళ్ళు పెద్దవి చేశాడు, గొంతు లేచింది. ఇది గుర్తుంటుంది. ఓకే. తిట్లు మర్చిపోతా కొన్నాళ్ళకి. సో ఆ ఇంప్రెషన్ ఎందుకు ఇవ్వాలి? ఎక్స్‌ప్రెషన్ కంపల్సరీ అంటారు. ఆ, కాదు సార్, అంటే మరి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అడిక్షన్ అనేది అడిక్షనే. తర్వాత పబ్బుల కన్నా ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే కొన్ని ఉంటాయి, వీడ్స్ అనేవి ఇవన్నీ ఉంటాయి. అవును. సో వాటికి ఈ ఇలా వెళ్ళిపోతూ ఉంటే అసలు అది కరెక్టే అని వాళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయడం అనేది ఎట్లా? సార్ నేను మీకు ఒక పాయింట్ చెప్తాను. ఒకళ్ళు మందు తాగుతున్నారు ఎంజాయ్మెంట్కి, రిలాక్సేషన్కి. ఒకళ్ళు సిగరెట్ తాగుతున్నారు, ఒకళ్ళు వీడ్ కొడుతున్నారు, ఒకళ్ళు లవ్ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు అందులో దొరికే ఎక్సైట్మెంటే ఇది నాకు మంచి కిక్ ఇస్తుంది అనుకుంటున్నారు. నేనేమంటానంటే ఈ ప్రపంచంలో నీకు ఎక్సైట్మెంట్ ఇచ్చే విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చూస్ చేసుకున్న రాంగ్ ట్రాక్లో వచ్చే ఎక్సైట్మెంట్స్, ఎగ్జాక్ట్లీ. రైట్ ట్రాక్లో వచ్చే ఎక్సైట్మెంట్ని ఒకసారి రుచి చూడు. మోర్ దాన్ దిస్ అసలు ఇది నథింగ్ సార్. నథింగ్. సార్ మీరు ఆల్కహాల్ తాగినప్పుడు మీకు కిక్ వస్తుంది, రిలాక్స్ అవుతున్నాం, చక్కగా సరదా కబుర్లు చెప్పుకుంటున్నా. కానీ ఇది ఇచ్చే కిక్ కంటే కూడా నువ్వు ఒక మంచి రూట్లో వెళ్ళి ఎక్సైట్మెంట్ని ఎత్తుక్కుంటే అది ఇచ్చే కిక్ ఉంటుంది సార్. ఇది అసలు నథింగ్. సార్ ఇప్పుడు మీరు ఎన్నో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు అందులో పనిచేసే వాళ్ళకు కూడా మీరు స్కిల్స్ అనేది ఇది చేశారు. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు, దానిలో నుండి బయటపడ్డ వ్యక్తి గురించి ఒక ఎగ్జాంపుల్తో సహా ఒకసారి చెప్పండి. ఓకే, నేమ్ మెన్షన్ చేయలేను, నేమ్ వద్దు, కాన్ఫిడెన్షియాలిటీ. కాన్ఫిడెన్షియల్. ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేసే ఒక సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఏంటంటే ఆయనకున్న మెయిన్ ఎడిక్షన్ ఏంటంటే రికగ్నిషన్. ఓకే. రికగ్నిషన్ చాలా సివియర్ ఎడిక్ట్ అయిపోయాడు ఆయన. ఆయన కింద పని చేసే వాళ్ళైనా, ఆయన పైన పని చేసే వాళ్ళైనా ఆయన బాగా పొగడాలి. ఓకే. ఇక పొగడకపోతే ఆయన అప్సెట్ అయిపోతాడు. ప్రతిరోజు అండి? ప్రతిరోజు కాదు సార్, ప్రతి గంట. గంటకి పొగడాల్సింది. పీక్ స్టేజ్. ఆ స్టేజ్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఆయన ఎట్లా తయారంటే పొరపాటున వాళ్ళ భార్య ఫోన్ చేసినా మాట్లాడిన 2 నిమిషాలు ఫోన్ కాల్ ఆయన పొగడాలి. ప్రతిరోజు ఏం పొగుడతారు సార్? వర్డ్స్ కూడా దొరకవు కదా. దొరకవు. కరెక్టే. మళ్ళీ పాత వర్డ్స్ మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఆయన కౌన్సిలింగ్ చేయడానికి నేను చాలా పొగడతలు ఎత్తుక్కుని పెట్టుకున్నా. ఏమేం చెప్పారు? ఫస్ట్ ఆయన ఎంటర్ అవుతాడు సార్. ఓకే. అబ్బా ఏంటి సార్ ఇంత అద్భుతంగా వచ్చారు ఇవాళ అనగానే నిజమా సార్ అంటాడు. అవును సార్ కూర్చోండి అంట. షర్ట్ అదిరిపోయింది. షర్ట్ అదిరిపోయింది. 2. మీరు అసలు ఏ షర్ట్ వేసినా ఎలా బాగుంటారు? 3. సార్ మీరు నార్మల్గా మీ వాయిసే ఇంతేనా, లేకపోతే నార్మల్గా మోటివేట్ చేసేటప్పుడు ఇంత అద్భుతంగా ఉంటుందా? ఇలా పొగిడి 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 ఆయన ఏ రియలైజేషన్కి తీసుకొచ్చానంటే, సరే నాకు తెలిసి నేను ఎక్కువ పొగడతలకు ఆశిస్తున్నట్టున్నాను, నేను కొద్దిగా తగ్గించుకుంటే బెటర్ ఏమోనని ఆయనంతటా ఆయన అన్నాడు. సార్ నేను మీకు ఒకటి చెప్పనా, ఎవరన్నా ఒక ఇప్పటికి అర్థమైందా అన్నారా మీరు? కాదు, ఎవరన్నా ఒక మార్గంలో వెళ్తున్నారు సార్, చెడు మార్గంలో, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి మీరు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చెడు మార్గంలో వెళ్తున్న ఆపమంటే ఆపడు సార్, ఆపడు. ఫస్ట్ ఏంటంటే వాడు చెడు మార్గంలో ఎందుకు వెళ్తున్నాడంటే వాడిలో ఉన్న పాజిటివిటీ తగ్గింది, నెగిటివిటీ పెరిగింది సార్. నా హ్యాండ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పాజిటివిటీ, ఇది నెగిటివిటీ. ఎగ్జాక్ట్లీ. పాజిటివిటీ తగ్గింది, నెగిటివిటీ పెరగటం వల్ల వాడికి ఏది మంచి ఏది చెడు అని గ్రహించే విచక్షణా జ్ఞానం కోల్పోయాడు. ఓకే. విచక్షణా జ్ఞానం కోల్పోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మంచి బోధిస్తే ఏమర్థమవుతుంది సార్? మరి అలాంటి వాళ్ళని ఎలా తీసుకొస్తారు యాజ్ ఎ లైఫ్ కోచ్ స్కిల్? మంచి ప్రశ్న. నేనేం చెప్తానంటే నువ్వు వీడి చెడుని ఫోకస్ చేయకు. ఓకే. చాలామంది చేసేది ఏంటంటే ఇక నెగిటివ్ పెరిగిందా దీన్ని తగ్గించాలని ట్రై చేస్తారు. నేనేమంటానంటే అసలు దీని మీద నీ దృష్టి పెట్టకు, ఇక్కడ తగ్గిన పాజిటివిటీ ఉందా దీనికంటే పెంచు. సార్ ఇప్పుడు అలా కూడా ఎలా తయారయ్యారంటే సార్, ఇది కూడా గమనిస్తున్నారు వాళ్ళు. నువ్వు కావాలని ఇది చేస్తున్నావు కదా, ఓకే
చెప్పు ఇప్పుడు ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళల్లో అబ్జర్వ్ చేశాను నేను ఇప్పుడున్న యూత్ దానిలో. ఏంటో చెప్పులే, పర్వాలేదు, ఓకే, నో ప్రాబ్లం, ఏంటో చెప్పు. ఆ, నాలో ఉన్న నెగిటివిటీ ఏదో చెప్పడానికి ఇప్పుడు ఏదో చిన్న గీత ముందు పెద్ద గీతలాగా పెడుతున్నావు కదా, ఆ స్టేజ్కి వచ్చేసారు. అంటే ఈ జనరేషన్స్ డే బై డే మీరు వాళ్ళని పొగిడి వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలన్నా, లేదా వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ చెప్తూ మంచి మార్గంలో పెట్టాలన్నా రెండూ కుదరినప్పుడు మీరు కంప్లీట్లీ స్కిల్డ్, మీరు ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, మీరు దీనికి ఏం చెప్తారు ప్రత్యామ్నాయం? థర్డ్ పాయింట్, థర్డ్ యాంగిల్. సార్ నేను దీనికి ఒక వండర్ఫుల్ ఐడియా చెప్తాను. మీరు ఎవరికైనా ఏదైనా సలహా ఇవ్వాలంటే మీరు వాళ్ళకి మనకి ఇత్తండి కిన్నే సార్, అందరికీ సలహా ఇవ్వడానికి మనం ఏమి గౌతమ్ బుద్ధులు కాదు, వివేకానందులు గారు. కరెక్ట్. సో చాలామంది ఇళ్లలో ఫేస్ చేసే ప్రాబ్లము, లేదా బయట ఫ్రెండ్స్ తోటో లేకపోతే ఇంకొకరికో, మనకి ముఖ్యంగా కావాల్సిన వాళ్ళకి మాత్రమే మన సలహా ఇస్తాం, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వం కదా. ఇప్పుడు మీరు గనక ఇవ్వాల్సి వస్తే, ఎందుకంటే వాళ్ళందరూ మీకు పేషెంట్స్ ఆల్మోస్ట్, ఎలా చెప్తారు? సార్ నేనేం చెప్తానంటే, మనం ఎవరికన్నా మనకు కావాల్సిన మన ఫ్యామిలీ మెంబరే ఉన్నారు, మనం చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మన వాళ్ళే కదా అన్న చొరవ తీసుకుని దాన్ని చెప్పాల్సిన రీతిలో కాకుండా ఏ రీతిలో అయితే చెప్పకూడదో కరెక్ట్గా అదే రీతిలో చెప్తాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇప్పుడు ఒకళ్ళు వాళ్ళ వైఫ్కి ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక అడ్వైజ్ ఇవ్వాలి. మీరు నోటితో చెప్పేదానికంటే మొబైల్లో ఒక రికార్డింగ్ చేసి పంపు, వర్కౌట్ అవుతుందండి. సూపర్గా వర్కౌట్ అవుతుంది సార్. ఓకే. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పేశారు సార్, అయిపోయిందిగా. అదే మీరు ఆడియో రికార్డింగ్ పంపారనుకోండి, మీరు లేనప్పుడు మీ భార్య 10 సార్లు వింటుంది. ఒక మెసేజ్ పెట్టినా కూడా రికార్డింగ్ అయితే ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మెసేజ్ అయితే తక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. చెప్పిన దానికంటే మెసేజ్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మెసేజ్ కంటే ఆడియో రికార్డింగ్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆడియో రికార్డింగ్ కంటే వీడియో రికార్డింగ్ ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్. ఓకే. ఆల్రెడీ అన్ని ప్రూవ్డ్ థియరీస్ అండి ఇవన్నీ. అంటే ప్రూవ్డ్ అంటే చాలా వరకు ప్రూవ్ అయినాయి సార్. కొన్ని కేసెస్లో, ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి సార్, వాళ్ళ విషయాల్లో ఇవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. మీరు చూసిన ఎక్స్ట్రీమ్ కేసు ఏంటండి, చాలా కాంప్లికేటెడ్ అనిపించింది మీకు? అవును, ఒక ఆవిడ ఉన్నారు సార్ బెంగళూరులో, ఆవిడకి 45 years, ఓకే, విపరీతమైన షార్ట్ టెంపర్. నేను ఇన్నోవేటివ్గా ఏం చేశానంటే సార్, నా లాజిక్ ఏంటంటే, ఎంప్లాయ్ అండి తను? బిజినెస్ ఉమెన్. ఓకే. నేను ఇన్నోవేటివ్గా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్గా ఆలోచించి, అసలు ఎవరైతే కోపడుతున్నారో కోపం వల్ల వచ్చే అనర్థాలు వాళ్ళకంటే ఎవరికి బాగా తెలుస్తుంది? వాళ్ళకే కదా బాగా తెలిసేది. మీరు ఒకసారి రీసెర్చ్ చేసి కోపం వల్ల ఎలాంటి అనర్థాలు ఉన్నాయి మీరు రీసెర్చ్ చేసి ఒక 3 పేజీలు నోట్స్ రాయండి మేడం అని చెప్పారు. ఆవిడ రాసింది. దాన్ని మీరు మీ ఆఫీస్, బిజినెస్ ఉమెన్ కదా, ఆవిడ ఆఫీస్లో 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ యాంగర్ మేనేజ్మెంట్ క్లాస్ ఆవిడతో చెప్పించారు. దొంగకి తాళాలు ఇచ్చినట్టు, అంతేనా? అసలు ఫస్ట్ వాళ్ళ ఎంప్లాయీస్ షాక్ అయిపోయారు. ఈవిడ యాంగర్ మేనేజ్మెంట్ క్లాస్ పొద్దున్న లేస్తే గయ్యాల్లాగా అరుస్తుంది ఈవిడతో యాంగర్ మేనేజ్మెంట్ ఏందని. విచిత్రం. నా ఉద్దేశం ఏంటంటే, మనం విద్యార్థి దశలో నేర్చుకున్నప్పుడు కంటే కూడా నువ్వు ఉపాధ్యాయుడికి చెప్పేటప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటావు. ఆవిడతో చెప్పిస్తే దాని లోటుపాట్లు తెలిసి ఆవిడ మారుతుంది అనుకున్నా. ఓకే. ఆ సెషన్ తర్వాత ఆవిడ ఇంకా కోప్పడడం ఎక్కువైంది. ఓ మై గాడ్. ఆ సెషన్ కూడా ఆవిడ ఎలా చెప్పింది, ఒకటి వింటలేదు పాపం వాళ్ళ ఎంప్లాయీ, ఏ నువ్వు మారవా? ఇవి చెప్పే టాపిక్ ఏంటి సార్? యాంగర్ మేనేజ్మెంట్. ఈ విషయం మరి ఆవిడ కోపంగా చెప్తాం. అంటే కొన్నిసార్లు ప్రూవ్ అయిన థీరీస్ మనం ఇంప్లిమెంట్ చేసిన, ఒకవేళ మీరు ఆ స్పాట్లో ఉండి ఏంటండి కోపడుతున్నాను, నేను ఎక్కడ కోపడ్డాను అంటారేమో. అంతేనా? అదే టోన్లో. అంతెందుకు సార్, నేను డీల్ చేసేటప్పుడు నన్ను కౌన్సిలింగ్ అని పిలిపించింది ఆవిడ. ఒకరోజు ట్రాఫిక్ స్ట్రక్ అయింది, 5 నిమిషాలు లేట్. ఆవిడ ఫోన్ చేసింది, 5 నిమిషాలు మేడం ట్రాఫిక్ స్ట్రక్ అయిందా, మీకు టైం సెన్స్ లేదా అంటే, నేను అడుగుదాం అనుకుని ఏంటి మేడం అని అడిగితే ఆవిడ ఆన్సర్ నాకు తెలుసు, నాకు ఈ ప్రాబ్లం ఉందనేగా మిమ్మల్ని పిలిపిస్తున్నా అంటుంది. ఆల్రెడీ రెడీ. ఇంకెందుకు అడగటం? ఓకే. అంటే కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటే వాళ్ళు కూడా మారని కాదు, ఇట్ టేక్స్ టైం. సార్ ఇది నెక్స్ట్ సెక్షన్లోకి మీకున్న స్కిల్స్ని ఇప్పుడు ఓవరాల్గా ఫోకస్ చేద్దామని అనుకుంటున్నాం. ఫేస్ రీడింగ్ అనేది నేను చదివాను మీ గురించి. ఫేస్ రీడింగ్ తోటి ఏంటి అనేది, అంటే ఏం చెప్తారు ఫేస్ రీడింగ్లో? సార్ బేసికల్లీ చాలామంది అనుకునే ఒక మిస్టేక్ ఏంటంటే, నేను చాలామంది ఫేస్ రీడర్ అనుకుంటారు. నేను భగవంతుని కాదు, ఫేస్ చూసి నేనేం చెప్తాను సార్?
ఇట్స్ నాట్ ఓన్లీ ఫేస్ రీడింగ్ సార్, ఇట్స్ కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ సైన్స్. ఓకే. నేను ఇందులో కోర్స్ ఏం చేయలేదు, కానీ బాగా నా పర్సనల్ అధ్యయనం చేసుకుని, బుక్స్ చదువుకుని, గూగుల్లో రీసెర్చ్ చేసుకుని, ఒక మనిషి బాడీ లాంగ్వేజ్ నిశితంగా అబ్జర్వ్ చేస్తే, ఈ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేసే ప్రాసెస్లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఒక రోలు. ఓకే. అంతేగాని ఓన్లీ ఫేస్ కాదు. ఓకే. మీరు ఎలా కూర్చుంటున్నారు, మీరు ఎలా నుంచుంటున్నారు, మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మీ చేతులు ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక జోక్ చెప్పాను సార్, మీరు నన్ను చూసి నవ్వుతున్నారు, ఆయన పక్కనున్న వాళ్ళని చూసి నవ్వుతున్నారు, ఓకే. ఆయన కింద కొంగి నవ్వుతున్నారు. విన్నది ఒకే జోక్గా, మరి అందరు ఒకేలాగా నవ్వాలిగా. అంటే మీరు నన్ను చూసి నవ్వుతున్నారంటే మీ సైకాలజీ దాన్ని బట్టి ఒకటి ఉంటుంది. పక్క వాళ్ళని చూసి భలే చెప్పాడంటే ఒకలాగా ఉంటుంది. మీరు చాలామందిని అబ్జర్వ్ చేయండి సార్, ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు మీరు నవ్వుకునే అంశం వచ్చిందనుకోండి, ఒక క్లోజ్ వ్యక్తి ఇంకో క్లోజ్ వ్యక్తి మొహాన్ని చూసి నవ్వుతారు. ఇట్లా అబ్జర్వ్ చేయండి నిజంగా. అవును, yeah. ఎందుకని అలా ఎవరు నవ్వుతున్నారో వాళ్ళ సైకాలజీ ఏంటో తెలుసా? తనకొచ్చిన ఆనందాన్ని ఎప్పుడు పక్కన వాళ్ళతో పంచుకునే yes, సైకాలజీ. అర్థమైంది. I got చూడండి, it. మీరు కూడా సైకాలజిస్ట్ అయ్యారు. No, no. Don't say that. Yeah. See, Great, sir. అదే మనకి It's a great తెలియక, thing. అవును, మనకి తెలియకుండానే మన బాడీ సార్, మన నోటి నుంచి వచ్చేది ఒక అబద్ధం అవ్వచ్చు. బాడీ లాంగ్వేజ్ అబద్ధం ఆడుతుందా? Never. ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. ఈ ప్రపంచంలో అందరికంటే బెస్ట్ సైకాలజిస్ట్ ఎవరో తెలుసా సార్? తల్లి. మీరు ఒక తప్పు చేసి ఇంటికి వెళ్ళండి సార్, మీరు నోట్లోంచి పల్లెత్తు మాట మాట్లాడక్కర్లే, మీ బాడీ లాంగ్వేజ్ చూసి మీ అమ్మగారు చెప్తారు. ఆవిడ సైకాలజీ చదువుకోవాలి. ఎట్లా? యువర్ గెస్చర్ టెల్స్ ఇట్. ఓకే. మీరు లవ్లో ఉన్న వాళ్ళని చూడండి సార్. సార్ నేను ఒక సెమినార్కి వెళ్ళాను సార్, 1000 మంది. అక్కడ ఉన్న వాళ్ళకు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చా, ఇక్కడ ఎవరన్నా ప్రేమలో ఉంటే మీ ఫేస్ చూసి 3 సెకండ్లో చెప్తా అన్నాను సార్. అందరు షాక్ అయ్యారు సార్. కరెక్ట్గా 12 మందిని రికగ్నైజ్ చేసిన సార్. ఎలాగో తెలుసా? నాకున్న గొప్ప నాలెడ్జ్తో కాదు, కామన్ సెన్స్. నీ మాట చెప్పంగానే అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైతే లవ్లో ఉన్నారో ఆ లవ్లో ఉన్న వాళ్ళ వైపు పక్కనున్న వాళ్ళ ఫ్రెండ్ చూసి, సార్ నీ గురించి చెప్తున్నారని టక్ టక్ మన పట్టేశారు మీరు. ఓకే. అంటే అక్కడ చిన్న కామన్ సెన్స్ ప్లే చేసాం అంతే. అబ్జర్వేషన్ సార్. ప్రతి కంపెనీలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత హైయెస్ట్ పొజిషన్ CEO. అవును. అందరూ దీన్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు, కరెక్టే. అసలు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావాల్సిన ముఖ్యమైన 3 లక్షణాలు ఏంటంటే C కాన్సన్ట్రేషన్, E ఎక్స్ప్రెషన్, O అబ్జర్వేషన్. ఎక్సెల్, వెల్ సెడ్ సార్. ఏ మనిషి దగ్గర అయితే కాన్సన్ట్రేషన్ ఉంటుందో, ఎక్స్ప్రెషన్ ఉంటుందో, అబ్జర్వేషన్ ఉంటుందో, హీఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ మెనీ థింగ్స్. ఓకే. నీకు సార్, మనందరికీ ఒక చిన్న మిస్టేక్ మనం ఏం చేస్తా అంటే, ఎవరినన్నా కలిసినప్పుడు మనం ఎక్కువ మాట్లాడతాం, తక్కువ వింటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 70-30 లాజిక్ని వాడండి. 70% వినండి, 30% మాట్లాడండి. దిస్ విల్ ఆల్వేస్ గివ్ యూ అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ రిజల్ట్స్. మీరు అడగచ్చు, అవతల వాడు మాట్లాడకపోతే? మాట్లాడిచ్చి మీరు వినండి. ఇట్ ఆల్వేస్ గివ్స్ యూ గ్రేటర్ థింగ్స్. సూపర్ సార్, ఎక్సలెంట్. సార్, ఇప్పుడు స్ట్రెస్ బస్టింగ్ ఎలా చేసుకోవాలనేది చెప్పారు, అలాగే యూత్ సైకాలజీ గురించి చెప్పారు, ఓవర్కమ్ ఎలా చేయాలని చెప్పారు. అండ్ ఇప్పుడు చాలామందిలో ఉన్నది ఆంటర్ప్రెన్యూర్స్గా చాలామంది ఎదుగుదాం అనుకుంటారు. సో వాళ్ళు ఒక ట్రెండ్ సెట్ చేసే విధానానికి వెళ్తే మంచిదా, లేకపోతే ట్రెండ్ని ఫాలో అవుతూ ఇప్పుడున్న దానిలోకి వెళ్ళటం మంచిదా? ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫైనల్ క్వశ్చన్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఐ హ్యావ్ ఆస్క్డ్ యూ. అంటే ఫస్ట్ మీకు ఎలా చేసుకోవాలంటే కెరియర్ మీద ఫోకస్ ఎలా పెట్టాలని వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ అవర్ సెషన్. సో దాన్ని రిలేట్ చేస్తూ కొంత చెప్పండి సార్. ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే, ప్రతి మనిషి చదువుకునే దశలో కానివ్వండి, తర్వాత ఉద్యోగం చేసే దశలో కానివ్వండి, వ్యాపారం చేసుకునే దశలో కానివ్వండి, ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ ఎంచుకున్న మార్గంలో కొన్ని స్టెప్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళ స్టెప్స్ని ఫాలో అవుతూ ముందరికి కానీ ముందరికి వెళ్తూనే దీంట్లోనే మనం ఏదన్నా ఇన్నోవేటివ్గా చేయొచ్చు అనే ప్రయత్నాన్ని ఒకసారి ఆలోచించాలి సార్. అంతేందుకు నేను మీకు ఇప్పుడు చిన్న పనుల నుంచే మన క్రియేటివిటీ బిగిన్ అవుతుంది సార్. కరెక్ట్. మా ఇంట్లో షవర్ పోయింది సార్. ఓకే. మా అబ్బాయి గొడవ చేస్తున్నాడు. నా వైఫ్ ఏంటంటే, వెంటనే ప్లంబర్ని పిలిపించండి, ఆ షవర్ బిగించండి, వీడి గొడవ సర్దుకోలేకపోతున్నామని. ఆ రోజు ఆదివారం.
ప్లంబర్ లేడు. నేను వెంటనే ఆలోచించి ఇంట్లోకి వెళ్ళి జల్లెడ పట్టుకొచ్చా సార్. ఆ ఇరిగిపోయిన షవర్ కింద ఆ జల్లెడ పెట్టా. వాడికి షవర్లాగా పడింది. వాడికి ఇంకా అది ఆనందం ఇచ్చి వెళ్ళిపోయాడు వాడు. నేనేమంటానంటే ఇలా చిన్న చిన్న క్రియేటివ్ కాన్సెప్ట్స్ దగ్గర నుంచి నేను అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ బిగిన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. నేను మీకు సార్ అది ఏ ఇయర్ గుర్తులేదు, 1983 వరల్డ్ కప్ అప్పుడు ఇండియా గెలిచింది. అప్పుడు ఒక క్రికెట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది సార్. అసలు నాకు తెలిసి దట్ ఈస్ ద బెస్ట్ యాడ్ ఇన్ ద వరల్డ్. ఓకే. ఒక రెస్టారెంట్లో ఓనరు ఆమ్లెట్ వేయటానికి కోడిగుడ్డు కొడుతూ ఉంటాడు సార్. ఇది ఫ్రంట్ పిక్చర్. ఎంతసేపు కొట్టినా పగలదు సార్. కెమెరా జూమ్ చేసి బ్యాగ్ చూపెడతాడు. ఒక ఖాళీ ఫెవికాల్ డబ్బాలో కోడి దాని ధాన్యం తింటూ ఉంటుంది. ఓకే. ఎస్ ఎస్ ఎస్. అంటే ఖాళీ అయిపోయిన ఫెవికాల్ డబ్బాలో ధాన్యం తింటేనే దాని గుడ్డ అంత స్ట్రాంగ్ అయింది. అసలు ఒరిజినల్ ఫెవికాల్ పెడితే ఎంత స్ట్రాంగ్. చూడండి క్రియేటివిటీ, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. అవుట్ ఆఫ్ బాక్స్. ఎస్ సార్, చిన్న చిన్న విషయాల్లోంచి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ బిగిన్ అవ్వాలి. ఇది పెద్ద పెద్ద విషయాలకు వెళ్ళాలి. అప్పుడు జనాలందరూ చాలా సక్సెస్ఫుల్ థింగ్స్ని చాలా సింపుల్గా చేసుకుంటారు. సార్, ఇప్పుడు అన్ని వర్గాలకి సంబంధించి నేను 2 స్ట్రెస్ బస్టింగ్ సీక్రెట్స్ చెప్తా. ఒకటి కాంప్లిమెంట్స్ డైరీ సార్. సెల్ఫ్ కాంప్లిమెంట్స్ అండి. కాదు, అవతల వాళ్ళ నుంచి. నేను చెప్తున్నాను సార్, ఇది మీరు 10 మందికి చెప్పండి, అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. హ్యూమన్ సైకాలజీ ఏంటంటే సార్, ప్రస్తుతం భారతదేశంలో సార్ జనరల్గా ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే మనకి ఏం చేస్తాం సార్ మనం? థ్యాంక్స్ చెప్తాం కదా. చాలామంది చెప్పరు, తెలుసా సార్ మీకు? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు నా కొలీగ్ ఉన్నాడు, అబ్బా యూఆర్ లుకింగ్ టూ హ్యాండ్సమ్ అన్నా, నువ్వు జోక్ చేయకరా, నమ్మడు, ఏహే ఊరుకో అంటాడు. ఇలా థ్యాంక్స్ చెప్పకండి ఇలాంటివన్నీ ఎందుకంటారో తెలుసా సార్? ఇది ఒక సబ్కాన్షియస్ గేమ్. నువ్వు ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్పకండి ఏహో ఊరుకో జోక్ చేయకంటారు కదా, ఎందుకు అంటే నీతో అదే కాంప్లిమెంట్ రెండోసారి చెప్పించడానికి నీ మైండ్ ఆడుతున్న గేమ్. ఓకే. నువ్వు మొదటిసారి ఒప్పుకోకపోతే ప్రామిస్ రా నిజంగా బాగున్నావు అంటావు, రెండోసారి చెప్పాడుగా. ఆల్ అబౌట్ సబ్ కాన్షియస్. ఎస్. సో కాంప్లిమెంట్స్ రిసీవింగ్ అనేది ద బెస్ట్ థింగ్. కానీ మనం ఏం చేస్తున్నాం, కాంప్లిమెంట్ రిసీవ్ చేసుకుని థ్యాంక్ యూ చెప్పి వదిలేస్తున్నాం. సార్, దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్ ఇన్ ద వరల్డ్. కాంప్లిమెంట్స్ డైరీ. మీ జీవితంలో మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ని ఒక చిన్న పాకెట్ సైజ్ బుక్ పెట్టుకుని రాసుకోండి. ఎలా రాస్తారు? నేను పవన్ గారికి ఒక కాంప్లిమెంట్ ఇచ్చా, యువర్ వాయిస్ ఈజ్ అమేజింగ్. పవన్ గారు మొదలెట్టారు, సీరియల్ నెంబర్ 1. ఎవరు కాంప్లిమెంట్ ఇచ్చారు? నగేష్ గారు. పక్కన వాయిస్ ఈజ్ అమేజింగ్, డేటు, దాని పక్కన నా సిగ్నేచర్. ఓకే. ఇట్లా ఒక కాంప్లిమెంట్ అయిపోయింది. ఇలా మీ జీవితంలో ఇచ్చిన కాంప్లిమెంట్స్ అన్నీ ఇలా పొందుకపరచండి. ఒకరోజు జీవితంలో మీకు ఒక భయంకరమైన సమస్య వచ్చింది, మిమ్మల్ని ఓదార్చడానికి, మీ కష్టాలు తీర్చడానికి ఎవ్వరు లేరు, మీ కష్టాన్ని అసలు ఇంకోరికి చెప్పుకోలేరు. అప్పుడు ఈ కాంప్లిమెంట్స్ డైరీ, మీ కళ్ళమ్మడి నీళ్ళు గారుతున్నాయి సార్, ఈ కాంప్లిమెంట్స్ డైరీని తీయండి. ఓ 50 కాంప్లిమెంట్లు ఉన్నాయి. ఫస్ట్ 10 చదవండి, కళ్ళమ్మడి నీళ్ళు ఆగిపోతాయి. నెక్స్ట్ 20 చదవండి, మొహం మీద చిరునవ్వు వస్తుంది. ఆ నెక్స్ట్ 20 చదవండి, మీ సమస్య వల్ల ఏ ఆత్మవిశ్వాసం అయితే తగ్గిందో అది పెరుగుతుంది. వెల్ సెడ్ సార్. అంటే ఇక్కడ ఒక మూడో వ్యక్తి మీద డిపెండ్ అవ్వకుండా, రెండో వ్యక్తి మీద డిపెండ్ అవ్వకుండా ఆ కాంప్లిమెంట్స్ చదువుకుని మీకు వచ్చిన కష్టానికి మీరే ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు. ఫెంటాస్టిక్. ఇది యాక్చువల్గా కొత్త టెక్నిక్ కాదు సార్, పాత టెక్నిక్కి పెయింట్ పూసింది. మన స్కూల్లో స్లామ్ బుక్ అని ఉంది, అవును, ఆటోగ్రాఫ్ బుక్ అనేవాళ్ళు. ఆటోగ్రాఫ్ బుక్లో మన గురించి మంచి మంచి విషయాలు రాస్తారు సార్. కొన్నిసార్లు మనకు అది గుర్తొచ్చే తీసుకుంటే మనలో మనమే నవ్వుకుంటూ ఉంటాం. ఇది దాని ఎక్స్టెండెడ్ వర్షన్. అసలు ఫస్ట్ కాంప్లిమెంట్ డైరీ ఎవరు బిగిన్ చేయాలో తెలుసా సార్? భార్యాభర్తలు సార్. ఒకే ఇంట్లో ఉంటారు, పొగుడుకోరు. 29 రోజులు టిఫిన్ అద్భుతంగా చేసింది సార్ భార్య, ఏం చెప్పడు. 30వ రోజు ఉప్పు ఎక్కువైంది, ఇక అవుట్. భార్య మనసులో ఫీలింగ్ ఏముంటుందో తెలుసా? 29 రోజులు వీడు పొగడలేదు, దరిద్రుడు. కరెక్ట్గా చెప్పారు. ఇన్నర్ వాయిస్ బయట చెప్పలేదు కదా పాపం. ఎస్. కానీ నేను చెప్పిన కాంప్లిమెంట్స్ డైరీలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. భారతదేశంలో చాలామంది పెద్దవాళ్ళకి ఒక సమస్య ఏంటంటే, ఎవరినైనా తిట్టడం మొదలెడితే కనుక 1-2 నిమిషాలు తిట్టి ఆపరు సార్. అదొక హిస్టరీ జాగ్రఫీ క్లాస్ లాగా ఒక పావు గంట 20 నిమిషాలు తిడతారు. అందులో పెద్దవాళ్ళకి ఇంకో సమస్య ఉంది సార్. మీరు అబ్జర్వ్ చేయండి, అన్న పెద్దవాళ్ళు తిట్టేటప్పుడు ఇంట్లో పిల్లల్ని కానీ పాత విషయాల్ని గుర్తు తెచ్చుకుని తిడతారు.
దీనికి రిలేట్ కాకపోయినా సరే ఆ రోజు కూడా అలాగే చేసావు. నువ్వు పోయిన సంవత్సరం ఏం చేసావు? లాస్ట్ టైం మావి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేసావు? వీళ్ళకి అసలు రగిలిపోతుంది పిల్లలకి. చేసింది వీళ్ళే మర్చిపోయారు, అది గుర్తు చేయటం ఎందుకు సార్? ఇప్పుడు ఎవరికి అయితే పెద్దవాళ్ళకి ఇలా కంటిన్యూస్గా తిట్టే హ్యాబిట్ ఉంటుందో, ఇప్పుడు మీరు నన్ను తిడుతున్నారు సార్, 20 నిమిషాల నుంచి తిడుతున్నారు, నేను బాధపడుతున్నా. మిమ్మల్ని అప్పుడు సడన్గా నేను మీ దగ్గరకు వచ్చి, పవన్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్ అని నేను జోబులోంచి కాంప్లిమెంట్స్ డైరీ తీసి మీ ముందర చదువుకుంటే ఎట్లా ఉంటుంది సార్? అప్పటిదా తిట్టారు, కొట్టినా కొడతారు. ఒక మనిషి మమ్మల్ని కంటిన్యూస్గా తిడుతున్నప్పుడు ఆ మనిషిని ఆపి అతని ముందరే మనం కాంప్లిమెంట్స్ డైరీ చదువుకోలేము. చదివితే కానీ మనం బాధ నుంచి బయటపడము, కానీ చదవలేని సందర్భం అది. అలా కంటిన్యూస్గా తిట్టే వాళ్ళు ఉన్నప్పుడు సెకండ్ టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేయండి అంట అందరినీ. ఆ సెకండ్ టెక్నిక్ పేరే సో వాట్. ఆ టెక్నిక్ పేరే సో వాట్. అయితే ఏంటి, మీరు కంటిన్యూస్గా తిడుతున్నారు, నేను వెంటనే సో వాట్ సో వాట్ సో వాట్ సో వాట్ అని 11 సార్లు అనుకోవాలి. ఇక్కడ చిన్న కరెక్షన్ సార్, సో వాట్ అని మీరు బయటికి అన్నారంటే మూడో ప్రపంచ యుద్ధమే. తిట్ల దండకమే. ఇప్పుడు మీ బాస్ తిడుతున్నారు, మీరు సో వాట్ అంటారా? మనసులో అనుకో. పెదాలు కూడా కదపకుండా మనసులో 11 సార్లు సో వాట్ అంటే అవతల వాళ్ళ తిట్ల ప్రభావం మన సబ్కాన్షియస్ మైండ్ మీద పడదు. గ్రేట్, వెల్ సెడ్ సార్. సో కాంప్లిమెంట్స్ డైరీ అండ్ సో వాట్ ఆర్ ద 2 బ్యూటిఫుల్ టెక్నిక్స్ ఎవ్రీ హ్యూమన్ క్యాన్ ఇంప్లిమెంట్ ఇన్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్స్. ఇట్స్ అ గ్రేట్ థింగ్ సార్. సో నాగేష్ గారు చాలా వాల్యుబుల్ థింగ్స్ మాతో పంచుకున్నారు. అలాగే నాగేష్ గారు చెప్పింది, ఇప్పుడు ఆయన లైఫ్ కోచ్, స్కిల్స్ డెవలపర్గా, అలాగే ఎంతోమందికి అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ముఖ్యంగా, ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ వాళ్ళకే ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో చాలామందిని ఆయన స్పీచెస్ తోటి వాళ్ళకి మంచి స్కిల్స్ వచ్చేలాగా చేశారు. అలాగే రేపు కూడా మనం నగేష్ గారితో చిన్న సైజు చిట్ చాట్ చేద్దాం. థ్యాంక్ యూ నగేష్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు కిరణ్ టీవీ అండ్ కీప్ వాచింగ్ కిరణ్ టీవీ. దిస్ ఈస్ పవన్.